అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్తే. కృష్ణాంజలి గారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే హైదరాబాద్ చార్మినార్లోని గుల్జర్ హౌస్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మరి ఆ ప్రమాదంలో ఇప్పటికే 17 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ సకాలంలో అటు ఆక్సిజన్ అందక ఆ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకోక ఈ ప్రమాదం జరిగింది. అలాగే ఆ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇంతవరకు అక్కడ సీఎం కానీ ఘటనా స్థలానికి వెళ్ళలేదు. ప్రజల ప్రాణాలు పోతుంటే సీఎం మాత్రం తగిగా రోజంతా ఇంట్లోనే కూర్చున్నారంటూ కూడా పలు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? విజయనగర హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనేటువంటిది ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రకటించినటువంటి అంశం, ప్రమాదవశాత్తు జరిగినటువంటి అంశం. అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా వేసవి సెలవులకు వచ్చినటువంటి నేపథ్యంలో, అది కూడా రాత్రి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల ఎక్కువ మంది ఆ పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందికి గురై చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమే, దీని వెనక ఏమీ నిర్లక్ష్యం కానీ మిగతా విషయాలు లేవు. అయితే సకాలంలోగిన ఫైర్ సిబ్బందికి అక్కడికి వెళ్ళగలిగి ఉంటే సకాలంలో మంటలు ఆర్పగలిగేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కొంత మృతుల సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉండేది. ఆ విషయంలో కొంత నిర్లక్ష్యం ఉంది ఫైర్ సర్వీసెస్ అనేటువంటి విమర్శ కూడా ఉంది. 17 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో అందరూ అన్ని రాష్ట్రపతి దగ్గర నుంచి అందరూ కూడా స్పందించినటువంటి పరిస్థితులు, ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించారు, అక్కడ అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. అయితే అది సిటీలోనే జరిగినటువంటి ఘటన కాబట్టి, అంత పెద్ద ఘటన జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళ మృతుల కుటుంబాలని కొంత ఓదార్చి మృతుల కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది. అది ప్రతిపక్షాల విమర్శనే కాదు. ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒకవేళ ఏదన్నా విదేశాల్లో ఉంటేనో లేకపోతే అందుబాటులో లేకపోతేనో అది వేరే అంశం. ఇది ప్రమాదం అనేటువంటిది చాలా పెద్ద ఘటన కానీ చూసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, కొన్ని ఒకే 3 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. ఇది విషాదకరమైనటువంటి ఘటన కాబట్టి ముఖ్యమంత్రి వెళ్ళి ఉంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళు ఎలాగో వాళ్ళ కుటుంబాలకి పరిహారం అనేటువంటి ప్రభుత్వం అయితే అందిస్తుంది. అయితే అన్ని డబ్బులతో పోయినటువంటి ప్రాణాలను ఇవ్వలేవు కదా, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వటం అనేటువంటిది ఇలాంటి సందర్భాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకని ఇప్పుడు ఇప్పటికే రేవంత్ రెడ్డి అక్కడ మిస్ ఇండియాను, మిస్ యూనివర్స్ ఇలాంటి అక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు, సీరియస్నెస్ లేదు. అదేవిధంగా వాళ్ళకి ఖర్చు విపరీతంగా అలాంటి కార్యక్రమాలకు పెడుతున్నారు, కానీ అభివృద్ధికి డబ్బులు లేవంటున్నారు, ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారు, పేద పలుకుతున్నారు అనేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రతిపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్లయితే ఈ విధమైనటువంటి ఘటన ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది కాకపోయినప్పటికీ కూడా, ప్రమాదమే అయినప్పటికీ కూడా, ఆ ప్రమాదం సంబంధించినటువంటి విషయంలో దాన్ని ముఖ్యమంత్రి వెళ్ళి అడ్రస్ చేసుకుంటే బాగుండేది అని దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార పక్షం ఏమంటది, ఆల్రెడీ మంత్రులు వెళ్ళారు, అధికారులందరూ వెళ్ళారు, ఘటనకు సంబంధించినటువంటి విషయంలో వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది అనేటువంటి విధంగా ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఈ విషయంలో అయితే కొంత ప్రభుత్వం అంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు సకాలంలో స్పందించకపోవటం వల్లే ఎక్కువ మృతులు సంఖ్య పెరిగింది అనేటువంటి విమర్శను కూడా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. దీన్ని అటు బీజేపీ కానివ్వండి, ఇంకొక వైపున బీఆర్ఎస్ కానివ్వండి, దీన్ని రాజకీయంగా విమర్శల ప్రభుత్వం మీద దాడి చేయడానికి దీన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వాడుకుంటాయి. ఇలాంటి ఘటన సందర్భంలో అదే ముఖ్యమంత్రి వెళ్ళి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా. ఇప్పటికైనా సరే ఇది వేసవి కాలం కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కొంత ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం, అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో
వెంటనే అగ్నిమాపక శాఖ స్పందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. ఇప్పుడు సిటీలో అయితే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ సిటీలో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ లో ప్రమాదాలు జరిగినా సరే వాటిని అదుపు చేయగలిగినటువంటి అధునాతనమైనటువంటి వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్. బట్ పాత బస్తీ వరకు వచ్చేసరికల్లా ఏమవుతుంది అని అంటే అక్కడ ఇరుకైనటువంటి రోడ్లు, ఆ, ఏ అగ్నిమాపక వాహనాలు త్వరితగతిన లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ విషయంలో కొన్ని ఆ ఆ, పాత బస్తీకి సంబంధించి చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా చిన్న వాహనాల ద్వారా కూడా వెళ్ళేటువంటి విధంగా కూడా అగ్నిమాపక శాఖ కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగినటువంటి ప్రమాదంలో 17 మంది చనిపోవడం అనేటువంటిది, ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బహుశా మరి ఈ రోజైనా వెళ్ళి ముఖ్యమంత్రి బాధిత కుటుంబీకులు, అదే విధంగా మృతుల కుటుంబీకుల్ని వెళ్ళి పరామర్శించి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా ఉంది. ఎస్ కృష్ణాంజలి గారు, మరి గతంలో ఎస్ఎల్బిసి ప్రమాదంలోనూ సీఎం ఇదే వైఖరి ప్రదర్శించారంటూ కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రమాదాల సమయంలో మాత్రం ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, ముఖ్యమంత్రులు మానవతా దృక్పథంతో స్పందించాలి. అంత బిజీ పని ఉంటుంది. ఆయన ఎంత బిజీలో ఉన్నా సరే, మీరు హైదరాబాద్ సిటీలో జరిగినటువంటి ప్రమాదం ఇది ఒక హృదయ విధానకరమైనటువంటి ఘటన. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి స్పందించకపోతే మరి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది అధికార పక్షం? ఈ విధమైనటువంటి ధోరణి నిర్లక్ష్య వైఖరి కిందే వస్తుంది ముఖ్యమంత్రి వైపు నుంచి. అయితే ఈ విధమైనటువంటి వైఖరిని అయితే ఎప్పటికైనా సరే ఏదో ప్రతిపక్షాలు అంటున్నాయి కదా అనేటువంటి అంశం కాకుండా ముఖ్యమంత్రి స్పందించి ఈ రోజైనా వెళ్ళొచ్చు. నిన్నంటే ఏదైనా హడావుడి పనులు ఉంటే ఉండొచ్చు, ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ రివ్యూస్ ఉంటే ఉండొచ్చు, ఈ రోజైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ బాధితుల కుటుంబాలకు, అదేవిధంగా మృతుల కుటుంబాలకి ఒక భరోసా ఇచ్చి మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక వాళ్ళకు మానసిక స్థైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఇప్పటికైనా ఆయన రెస్పాండ్ అయ్యి ఈ రోజైనా వెళ్తే మంచిది అనేటువంటి ఆశ. ఎస్ సార్, కృష్ణాంజలి గారికి మరో అంశం చూసుకుంటే మనకు తెలిసిందే ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది 1000 కోట్ల కుంభకోణం జరిగింది. మరి అటు జగన్ హయాంలోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, కానీ ఇప్పటి వరకు ఆ స్కామ్ ఎలా జరిగిందనేది తేల్చలేకపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు లిక్కర్ స్కామ్ కేసులో అసలు విలన్ ఎవరు, అసలు కస్టడీలో అసలు విచారించినప్పటికీ కూడా ఎటువంటి నిందితులైతే ఎటువంటి సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడుచుంటారు? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 3,200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక లిక్కర్ కుంభకోణం జరిగింది అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో సిట్టు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించడం, దానికి సంబంధించినటువంటి వరుస అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ వరుస అరెస్టుల్లో ఎవరున్నారు ప్రధానంగా అంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా ఆయనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సలహాదారుగా ఉండి గతంలో ఆయనతో కలిసి అనేకమైనటువంటి కేసుల్లో 7 నిందితులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి. ఇప్పుడైతే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు, కానీ లిక్కర్ స్కామ్ లో ఆయన కూడా ఉన్నాడు. అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు పైలా దిలీప్, వైఎస్ భారతికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి గోవిందప్ప బాలాజీ, ఈయన భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఈ విధంగా కొంతమంది కృష్ణమోహన్, వైఎస్ కృష్ణమోహన్, వీళ్ళందరూ అరెస్టులు జరిగి వీళ్ళని విచారిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఈ కేసులో మిథున్ రెడ్డిని కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా
సిట్ విచారించడం అనేటువంటిది జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కుంభకోణం జరిగింది అనేటువంటిది మొత్తము ఈ దానికి సంబంధించినటువంటి ఈ డబ్బు మొత్తం కూడా అంటే రోజుకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు జగన్మోహన్ రెడ్డికే నేరుగా వీళ్ళ ద్వారాగా వెళ్ళాయి అనేటువంటిది ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి అంశం. మరి ఇప్పుడు సిట్ దర్యాప్తులో వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకు అనుగుణంగా మరి ఎక్కడికైతే డబ్బులు వెళ్ళాయి అంటే కొంత ఇతర దేశాలకు కూడా డబ్బులు పంపించి సూట్ కేస్ కంపెనీల రూపంలో హవాలా రూపంలో మళ్ళీ తిరిగి జగన్కి సంబంధించినటువంటి వచ్చినాయి అన్నట్టు. అంటే ఈ మనీ రూటింగ్ ఎలా జరిగింది, హవాలాకు సంబంధించినటువంటి ఏ కంపెనీలకు కొన్ని ముంబైకి సంబంధించినటువంటి కంపెనీల పేరుతో సూట్ కేస్ కంపెనీల పేరుతో హవాలా చేశారు అనేటువంటి సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం. మరి ఇవన్నీ దారులన్నీ కూడా ఎక్కడికి చూపిస్తున్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా భారతీయ సిమెంట్స్ వీటికి సంబంధించినటువంటి మనీ రూటింగ్ జరిగింది అనేటువంటి దాని మీద సిట్ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో నోటీసు ఇవ్వచ్చు, ఆయన కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక వైపున ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి కుంభకోణంలో ఉన్నారు అనేటువంటిది ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో ఆవిడ కూడా డైరెక్టర్గా ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి ఇద్దరు కలిసి వ్యాపారాలు చేయటం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం, ఇవన్నీ కూడా అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరుడు పైలా దిలీప్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో కూడా ఈ విధంగా కేసినేని చిన్ని సతీమణి డైరెక్టర్గా ఉన్నారు అని. ఈ విధమైనటువంటి లిక్కర్ స్కామ్స్ అయినటువంటి డబ్బులు ఆ కేసినేని చిన్ని కుటుంబీకులు డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ కంపెనీలకి కొన్ని డబ్బులు వెళ్ళాయి అనేటువంటిది కూడా సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా తెలుగుదేశం వాళ్ళు కూడా దీంట్లో ఉండొచ్చు అని ఉన్నారు అనేటువంటి విధంగా ఆధారాలు సిట్ దర్యాప్తులో వస్తున్నటువంటి అంశం. మరి ఆ విధంగా కేసినేని చిన్ని కుటుంబీకుల మీద కేసు నమోదు చేస్తారా, వాళ్ళని కూడా విచారిస్తారా లేదా, మరి వాళ్ళని వదిలిపెడతారా, ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డిని కూడా 2 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. కానీ విజయసాయిరెడ్డి నిందితుడుగా పేర్కొన్నారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరి విజయసాయిరెడ్డి నిందితుడైతే ఎందుకు అరెస్ట్ చేయడం? అంటే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, తెలుగుదేశం, జనసేన, బీజేపీతో అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి అరెస్ట్ చేయటం లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ, ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఒక ఎగ్జామ్షన్ తెచ్చుకోవటం వెనక కూడా ఆ రోజున ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున లాయర్లు ఎవరు కూడా సుప్రీంకోర్టులో హాజరు కాకపోవటం వల్లే ఆయనకి ఆ విధమైనటువంటి ఎగ్జామ్షన్ వచ్చింది. మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయకపోవటం వెనక కూడా ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారు అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాల మేరకు ఈడీ కూడా ఎంటర్ అయింది కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నది కాబట్టి ఈ కేసు మూలాల్లోకి వెళ్ళి అసలు పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ డబ్బంతా ఎవరు, ఎక్కడికి వెళ్ళింది, మనీ రూటింగ్ ఎలా జరిగింది, మనీ ల్యాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి అనేటువంటిది ఈడీ కూడా రంగంలో దిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇవి తేలుతాయి అనేటువంటిది చూడాలి. ఇది రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపుతున్నటువంటి కేసుగా ఉంది. ఎందుకు అని అంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చెందుతుంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాత్రం తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి విధంగా వాడు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గన అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇది రాజకీయంగా ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఉండేదానికి అవకాశం ఉంది.
విధానం తెచ్చినప్పటి నుంచి కూడా ఇది అమలైనప్పటి నుంచి అడ్డగోలుగా అక్రమంగా భారీగా ఇసుక అనేది తరలిస్తూ ఉన్నారు. ఇక ఉచిత ఇసుక విధానం పేరుతో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ అక్రమ ఇసుక రవాణా అనేది కొనసాగుతుంది. ఇక కొత్తగా ఇసుక అక్రమ రవాణాలో కొత్త దందా కూడా మొదలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే నిన్న మనం చూసాం, అక్కడ సంబంధించిన కొంతమంది కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ఉచిత ఇసుక విధానం అనేది లాభమా నష్టం అనుకోవచ్చా? ఎప్పుడూ కూడా విధానాలు మంచి విధానాలే ఉంటాయి. కానీ ఆ విధానాలలో ఉండేటువంటి లోపాలను ఉపయోగించుకొని కొంతమంది అక్రమార్కులు చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ ప్రజలకి ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 175 సీట్లకి వెళ్ళాలని 2024 ఎన్నికల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు. తీరా వచ్చేసరికి ఘోరమైనటువంటి ఓటమిని చోటు చూశారు. ఎందుకు? గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక కానివ్వండి, మైన్స్కు సంబంధించినటువంటి కానివ్వండి, ఇలాంటి కుంభకోణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో ఇసుక టన్ను 200 రూపాయలు అందుబాటులోకి తీసుకొచ్చి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఆ లోడింగ్ వాటికి సంబంధించినటువంటి డబ్బులు తప్ప మిగతా ఏమీ లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి? మొత్తము కృష్ణానదికి సంబంధించినటువంటి ఇసుకని మీరు గమనిస్తే జగ్గపేట, కంచికిచర్ల మీదుగా మొత్తం హైదరాబాద్కు తరలించేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ కృష్ణానది ఇసుక మొత్తానికి కూడా హైదరాబాద్కి వివిధ రూట్లలో తరలిస్తూ కోట్లాది రూపాయలు కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరున్నారు? ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా అక్రమ ఇసుక ఇవన్నీ కూడా ఇసుక కుంభకోణం ఇవన్నీ మాట్లాడినటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉచితమైనటువంటి ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మరి అది అమలవుతుందా లేదా? దాన్ని ఆ అక్రమంగా ఈ విధంగా ఇసుక తరలింపును నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఈ విధంగా కృష్ణా నదిలో ఉన్నటువంటి ఇసుక మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా హైదరాబాద్కి తరలిపోతుంది అని అంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అధికార పక్షం తీసుకోవాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధం లేకుండా, అధికారులకు సంబంధం లేకుండా ఈ విధంగా అక్రమంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు ఎలా తరలి వెళ్ళేదానికి అవకాశం ఉంది? దీంట్లో ఈ నిర్లక్ష్యమైన అనాలా ప్రభుత్వం వైపు నుంచి? లేదు అని అంటే ప్రభుత్వము మరి పేరుకేమో ఉచిత ఇసుకని పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదించుకోవడానికి పరోక్షంగా సహకరిస్తున్నారని మరి అనుకోవాలా? నాకు తెలిసి అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కఠినంగా మాట్లాడారు. ఎక్కడా కూడా మీరు ఇసుకకు సంబంధించి ఎక్కడ అక్రమంగా పాల్పడితే ఎవరైనా సరే అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తారని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? రాజధాని వైపు నుంచి అమరావతి రాజధాని పేరుతో అమరావతి కట్టడాలకని అమరావతిలో ఎవరైతే కట్టడాలు జరుపుతున్నారో ఆయా కంపెనీల లోగోలు పెట్టి వెహికల్స్ మొత్తాన్ని తీసుకువెళ్ళి హైదరాబాద్కు తరలించేటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా అనేటువంటి విషయం మాత్రం గమనించాలి. ఖచ్చితంగా ఈ ఇసుక అక్రమ విధానం వల్ల అధికార పక్షానికి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణాంజలి గారికి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.